సార్ లింగం కొడుకుని టచ్ చేశారు. పైనుండి వచ్చే ప్రెషర్ తట్టుకోగలరా? ప్రెజర్ చేస్తే లొంగిపోవడానికి నేను ప్రెషర్ కుక్కర్లో పప్పును కాదు, గ్యాస్ స్టవ్ మీద నిప్పుని. ఆహా భలే చెప్పారు సార్. రాసుకోరా. సార్ లింగంకి ఎదురెళ్తున్నారు, డేంజర్ ఏమో సార్. ఒకడు నాకెదురొచ్చినా వాడికే డేంజర్, వాడికి నేను ఎదురెళ్ళినా వాడికే డేంజర్. మీకేమైనా ప్రాబ్లం వస్తే స్టేషన్కి రాకండి, నాకు ఫోన్ చేయండి. నా నెంబర్ 123. ఆ నెంబర్ బిజీగా ఉంటే సార్, ఆ నెంబర్ బిజీగా ఉంటే సార్ 1, 2, 3 కాల్ చేయండి. మీరు ఎప్పుడు పోలీస్ అయ్యారు సార్? నేను పుట్టగానే ఆకాశం నుంచి 6 స్టార్లు పడ్డాయి. ఇటు మూడు పడ్డాయి. మీకు 12 ప్యాక్ బాడీ ఉండాలి కదా సార్. మొన్న పూలరంగడి సినిమాకు నా ఫ్రెండ్ సునీల్ అడిగితే ఒక 6 ప్యాక్ ఇచ్చేసా. ఫ్రెండ్ అడిగితే 6 ప్యాక్ ఇచ్చేస్తారా? ఫ్రెండ్ అడిగితే ప్రాణాలే ఇస్తా. 6 ప్యాక్ ఎంత? ఏంట్రా వీడు వస్తుంటే ఎబోలా వ్యాధిగ్రస్తుడు వచ్చినట్టు పారిపోతున్నారు. మేము నీతో మాట్లాడడానికి వచ్చావరా? రాయ్, నోట్లో ఏం పెట్టుకున్నావు? నువ్వు మాట్లాడు. నీ ధైర్యం నచ్చిందిరా. ఇడికి నా ధైర్యం నచ్చిందట్రా. నా ధైర్యం నచ్చిందట్రా. రాయ్, ధైర్యం నచ్చితే హక్ చేసుకో. రాయ్, నువ్వు చేసే పనులు నాకు నచ్చట్లేదు. నేను నీతో గొడవ పట్టడానికి రాలా, ఒక గిఫ్ట్ ఇద్దామని వచ్చా. రేయ్ అన్నా, ముందు కొడుతూ మాట్లాడుకుందాం సింగం. మందు కొడుతూ మాట్లాడితే మాటలుండవు రోయ్, పోట్లాడలే. ప్రమోషన్ కావాలంటే అడుగు. ఎమోషనల్ గా డ్యూటీ చేసేవాడికి ప్రమోషన్లు ఆటోమేటిక్ గా వస్తాయి. రేయ్, నన్ను అనవసరంగా రెచ్చగొడుతున్నావు. నాకు గాని మెంటల్ రావాలి. నీకు మెంటల్ రావాలేమో, నాకు 365 డేస్ ఆన్ లో ఉంటుంది. నేను బేసిక్ గా మెంటల్ ఫ్రమ్ ఎర్రగడ్డ. రేయ్ రేయ్, లోటు సింహం ముందు వద్దు, సింగం ముందు కాదు. రేయ్, తల మీద టోపీ పెట్టుకున్నావు కదా అని నాతో పెట్టుకోవద్దు, తల ఉండదు. రాయ్ 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 రాయ్, టోపీ ఉంది కాబట్టి ఇంతసేపు ఆగాను, లేకుంటే నీ తల తీసుకెళ్లేవని. రేయ్, ఉన్న ప్లేస్ నాదిరా. రాయ్, ప్లేస్ మారినంత మాత్రాన తినే ఫుడ్ మారుద్ది, బెడ్ మారుద్ది. బ్లడ్ ఎలా మారుద్రా? బ్లడ్ ఫుల్ లింగం. నా కొడుకునే కొడతావురా? నా గురించి నీకు తెలీదు. 5 ఏళ్లకే రేప్ చేశా, 6 ఏళ్లకే మర్డర్ చేశా, 7 ఏళ్లకే కబ్జా చేశాను రా. రాయ్, నేను పుట్టడమే కాకి డ్రెస్ తో పుట్టా. 2 ఏళ్లకే ఎన్కౌంటర్ చేశా, 3 ఏళ్లకే డిగ్రీ కంప్లీట్ చేశా, 5 ఏళ్లకే ఎస్ఐన్ అయ్యా. రేయ్ సింగం, నా హిస్టరీ నీకు తెలియదురా. రాయ్, నీ గురించి నాకు చెప్పి నా గురించి నువ్వు తెలుసుకొని రేసు మొదలెట్టద్దు. రేసులో నన్ను అందుకోవడానికి నేను రేసు గుర్రాన్ని కాదు, రెడ్ బుల్ తాగిన సింహాన్ని రా. రాయ్, అది అలాగే కంటిన్యూ చేయి. రేయ్ సింగం, రేపు ఈ పాటికి నువ్వు ఉండవురా. నేనంత దూరం ఆలోచించను, ఆలోచిస్తే అక్కడ ఎవరిని ఉంచను. వెళ్ళిపో. సార్ చెప్పారు కదా వెళ్ళు. రేయ్, అది చెప్పడానికి నువ్వెవడురా? ఏయ్, ఆ నా భక్తుడు, నేను చెప్పినా నా భక్తులు చెప్పినా ఒకటే. దుబాయ్. రేయ్, బ్రతకాలంటే లింగం కింద ఉండాలి, చావాలంటే లింగం ముందు ఉండాలిరా. రాయ్, నేను కొన్ని చూడకూడదు వినకూడదు అని ఫిక్స్ అవుతా. పొర్రపాటున వినా కంట పడ్డా చెవిన పడ్డా టెంపర్ లేచుద్ది. రేయ్ సింగం, రాయ్ రేయ్ సింగం 1 2 3. ఈ అమ్మాయే మన హీరోయిన్. సమంత డేట్స్ అడ్జస్ట్ అవ్వక, శృతి హాసన్ కాల్ సీట్ ఖాళీ లేక, అనుష్క శర్మ తనతో కాకుండా కోహ్లీతో తిరుగుతుందనే కోపంతో ఈ మిస్ ప్లూటోని సంపు ఫిక్స్ చేశాడు. ఏ నా స్టాప్ వచ్చింది, బాయ్. ఎక్స్క్యూజ్ మీ, మీ చేంజ్. ఓ, ఒక చిన్న క్లారిఫికేషన్. ఏంటది? మీరందంగా ఉన్నారా, నేను అందంగా ఉన్నానా? బస్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నాను. అబ్బా, ఒకటే చంపేస్తున్నావు. నువ్వే అందంగా ఉన్నావులే, దిగవమ్మా ఇంకా. థ్యాంక్ యూ. కీప్ ద చేంజ్. బాయ్. థ్యాంక్స్, వెళ్ళు.
హాయ్ హాయ్ చాందిని. హాయ్ రాణి, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాను. ఓసే రాణి, ఓణి వేసుకున్న అమ్మాయి బాగుందా, నేను బాగున్నానా? ఆ ఓణి వేసుకున్న అమ్మాయి ఓణి బాగుంది. అదే నువ్వు వేసుకుంటే మైసూర్ మహారాణిలా ఉంటావు. కదా, నాకు తెలుసు. మంచి కాంప్లిమెంట్ ఇచ్చావు. నీకొక గిఫ్ట్. టేక్ దిస్. ఐఫోనా? చైనా ఫోన్. ఎంజాయ్. చైనా ఫోనా? ఇంటికే కదా, చలో. హే మిస్టర్, స్టాప్ 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 స్టాప్. నేను బాగున్నానా? చందమామ బాగుందా? పట్టపగలు చందమామ ఏంటే మెంటల్. చందమామే బాగుంది. ఏ పిల్ల, గన్ను బాగుందా, నేను బాగున్నానా? ఏయ్, తమాషానా? చల్ అడు. పద పద త్వరగా. ఈ పిచ్చేంటి నీకు? ఏమైంది చాందిని, అంత డల్గున్నావేంటి? నా అందం చూసి ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారు, కానీ ఒక్కడు మాత్రం నేను అందంగా లేనని అవమానించాడన్నయ్య. నువ్వు అందంగా లేవన్నాడంటే వాడు ఖచ్చితంగా అందగాడే ఉంటాడు. అవునన్నయ్య. హృతిక్ ఫిజిక్, సల్మాన్ స్మైల్, ప్రభాస్ లాగా చాలా మ్యాన్లీగా ఉన్నాడు అన్నయ్య. సింగమా? ఓ, తన పేరు సింగమా? ప్రపంచంలోకి వెళ్ళి అందగాడు మా సింగమే. ఆ మిల్కీ బాయ్ తో నేను మిల్కీ బ్యూటీ అని చెప్పించుకునేంత వరకు నేను నీ మిల్క్ తాగను. సార్ కూర్చో. సార్, చెప్పు. ఘోరం జరిగిపోతుంది సార్. రేపా? అన్యాయం జరిగిపోతుంది సార్. మాటరా? మీరే అలాగే ఆపాలి సార్. సరిగా చెప్పు. సార్, నాకు పెళ్ళైన 3 రోజే మా ఆవిడికి 3 నెలలని తెలిసింది సార్. మా అత్తగారు హాస్పిటల్కి పిలుచుకుపోయింది సార్. స్కానింగ్ లో మగపిల్లడని తెలిసి అబార్షన్ చేపిస్తుందట సార్. వాట్? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? కొట్టమాకే. ఆ? నా మాట ఎన్నిసార్లు వినవే. చెప్పాలి? చెప్పేది చాపే. కొట్టమాకే. ఏంటి కొట్టను? కొట్టమాకే. నువ్వు ముందు నోరు మూసుకో. చెప్పు మాట వినిపించుకోవే. వదిలేవే. నీకేం చంపేస్తావా చెప్పానే? మన వంశంలో అందరూ ఆడపిల్లలేను, మగపిల్లలు కారని చెప్పానా లేదా? నేను చెప్పు మాట వినిపించుకోకుండా చిన్న మాట వినవే. వదిలేవే. నువ్వు ఉన్నాయా? ఎవరురా నువ్వు? వదలరా, వదలరా. రేయ్, ఎవరురా నువ్వు? నార్మల్ రాయకుటి సార్, మగ పిల్లాడు పుడితే తీసేద్దామందట. అలాగే తీసేద్దాం. ఈసారి పుట్టేది ఆడపిల్లనని రాసివ్వ మనం. ఏయ్, అది మాకెలా తెలుస్తుంది? అది డిసైడ్ చేసేది దేవుడు కదా. మరి దేవుడు రాసిన రాత నువ్వు డిసైడ్ చేయడం ఏంటి? ఆడపిల్ల ఎందుకు కావాలి, మగ పిల్లాడు ఎందుకు వద్దు? ఆడపిల్ల అయితే ప్రభుత్వం రుణాలు ఇస్తుంది, బయట అప్పులు ఇస్తారు. బండి కొనివ్వక్కర్లేదు, ఎందుకంటే ఎవడో ఒకడు లిఫ్ట్ ఇస్తాడు. ఫోన్ కొనివ్వక్కర్లేదు, ఎవడో ఒకడు గిఫ్ట్ ఇస్తాడు. రీఛార్జ్ కూడా చేయించక్కర్లేదు, ఎవడో ఒకడు చేయిస్తాడు. డ్రెస్సులు కూడా కొనివ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎవడో ఒకడు షాపింగ్ చేయిస్తాడు. అదే మగాడైతే అడుగు బైక్ కొనాలి, ఫోన్ కొనివ్వాలి, మొత్తం ఆస్తులన్నీ అమ్ముకోవాలి. అందుకే ఈ మగ వెధవులు మాకు వద్దు వద్దు వద్దు. రైట్. ఈవెన్ గాడ్ ఆల్సో కమ్స్ ఫ్రమ్ మదర్ హూమ్ బై హూమ్. అలాంటి మగాన్ని చంపుకుంటూ పోతే భూమి మీద మగాడనేవాడే ఉండడు. భవిష్యత్తులో మ్యూజియంలో చూడాల్సిన పరిస్థితి వస్తుంది. వినా పురుషా జననం నాస్తి, వినా పురుషా మననం నాస్తి, వినా పురుషా జీవం నాస్తి, వినా పురుషా హేవం నాస్తి. సార్, సంతోషం సార్, సంతోషం లే. సార్. చూడు, ఆడవాళ్ళకి ఆపద వస్తే అరగంట లేట్ వస్తానేమో కానీ ఏ మగాడికి ఆపద వచ్చినా ఆరక్షణం కూడా ఆగను. ఐ షో దెమ్ హెల్ప్. కుటి సార్. ఫాలో మీ. ఓకే సార్. ఆ సింగంగాడు మా ఊరొచ్చి నన్ను అవమానించాడన్నా, నన్ను కొట్టాడన్నా. అన్నా అన్నా, అడు బతకడానికి ఇల్లేదన్నా, అడి సంపేయన్నా, అడి సంపేయ్. సింగం సింగం సింగం. రే చుట్టప్పా అన్నా, వాడు ప్రొఫెషనల్ గా పర్సనల్ గా టచ్ చేస్తున్నాడు రా. వాడిని చంపడానికి మర్డర్ ప్లాన్ చేయండి రా.
ఏంటి నువ్వు చూడొద్దు అని చెప్తే నన్ను ఆ పక్క చూసేలా చేసావు. తాజ్ మహల్ ని సింగాన్ని చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. చూపు తిప్పుకోలేం. ఏ ఇటే వస్తున్నాడే. ఏంటి? ఏం లేదు, 1500 క్యాలరీస్ బర్న్ చేయాలనుకున్నాను. 500 అయ్యింది. ఇంకెలా అని ఆలోచిస్తున్నాను. ఏంటిది? చూడు డార్లింగ్, ఇలా లిప్ టు లిప్ కిస్ చేస్తే 1000 క్యాలరీస్ తగ్గుతాయని హార్ట్ అటాక్ సినిమాలో పూరి జగన్నాథ్ గారు చెప్పారు. ఇప్పుడు నువ్వు అనుకున్న 1500 టార్గెట్ పూర్తయినట్టేగా. వాస్తా. రే 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 అదిగో సింగం గాడు వేసేరా. హలో నాన్న, ఆడిప్పుడే మహంకాళి గుట్ట దగ్గర మిస్ అయ్యాడు. అందుకనే ఊరి మధ్యలో శ్రీను వైట్లా. అక్కడ కూడా మిస్ అయితే ఊరి చివరి వివి వినాయక్ ఉంటాడు. అక్కడ మిస్ అయితే ఏం చేస్తావురా? అక్కడ మిస్ అయ్యే ఛాన్సే లేదు. మిస్ అయినా వాడు మళ్ళీ తిరిగి ఇటువైపే రావాలి. వాడు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. నేను నా గన్లో బుల్లెట్ వాడి కోసమే వెయిటింగ్. సెట్. ఏయ్, 100 మంది వచ్చావురా. 100 మంది కాదురా, 1000 మంది వచ్చిన సరే పిల్లలింగం. నువ్వు చేసిన దానికి ప్రతీకారం తీర్చుకుంటారా? సింగం, అయ్యో, అన్నయ్య అన్నయ్య అన్నయ్య, సింగం అన్నయ్య. సార్ ఎవరో గుండెల్లో కాల్చారు. బుల్లెట్ దిగింది. సార్. చాందని కత్తిందా? కత్తా దేనికి సార్? 1 సార్. minute. సింగం, సార్ అన్నయ్య. రేయ్, సార్. బుల్లెట్ వచ్చిన గన్ను, కాల్చిన మనిషి, సార్. అమ్మిన సేల్స్ మెన్, ఓకే సార్. అందరూ కావాలి. బుల్లెట్ నంబర్ 7.2.34 by A. సార్. గో అండ్ సర్చ్. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, మీకు బుల్లెట్ నెంబర్ ఎట్లా తెలిసింది సార్? బుల్లెట్ వచ్చే ట్రాలింగ్ లో చూశాను. ఓకే సార్. సింగం, సింగం. ఫస్ట్ టైం లైఫ్ లో ఎంత నొప్పైనా భరించే ఒక మగాన్ని చూస్తున్నాను. నిన్నిలా చూస్తుంటే నొప్పి కూడా చాలా బాగుంది. సరే, ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్పాలి. ఫస్ట్ నీ పేరు చెప్పు. మై నేమ్ ఇస్ చాందిని. చా చా చాందిని. బ్యూటిఫుల్ నేమ్. అంటే నేమే బ్యూటిఫుల్లా? నేను కాదా? ఆ, నా అందం మీద ఒట్టేసి చెప్పు, నేను బాగుంటానా, చందమామ బాగుంటుందా? నువ్వే బాగుంటావు. మరి ఆ రోజు చందమామ బాగుందని చెప్పావు. చూడు చాందిని, ఒక ఆటగాడు ఇంకో ఆటగాడిని పొగడాలంటే ఈగో ఫీల్ అవుతాడు. ఒక స్టార్ ఇంకో స్టార్ని పొగడాలంటే ఈగో ఫీల్ అవుతాడు. నాలాంటి అందగాడు నీలాంటి అందగత్తెను పొగడాలంటే ఈగో ఫీల్ అవుతాడు. ఓ చాందిని, నా ఆల్ ఈగోస్ అన్ని పక్కన పెట్టి చెప్తున్నా. నాకు తెలిసి భూమి మీద అందమైన వాళ్ళు ఇద్దరే. ఒకటి సన్నీ లియోన్, 2 నా దిల్ కా ధడ్కన్ నువ్వే. నాకు తెలుసు. ఏదోలా మాయలా ఉంది, లో లో కొత్తగా ఉంది, నే నే